నమస్కారం. మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఉన్నారు. వారు భారతదేశంలో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, బ్యూరోక్రాటు, డాక్టరు, ప్రజల కోసం, సుపరిపాలన కోసం ఆలోచిస్తున్నవారు, ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్నవారు. వారిని అడిగి మమ కార్యక్రమంలో భాగంగా గుడ్ గవర్నెన్స్లో భాగంగా పొలిటీషియన్ అంటే బ్యూరోక్రాట్ వర్సెస్ పొలిటీషియన్, ఈ విషయాలన్నీ కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే శర్మ. సుపరిపాలన అనే మాట, మనం గుడ్ గవర్నెన్స్ అనే మాట తరచుగా వినపడుతుంటుంది. నిజంగా గుడ్ గవర్నెన్స్ ఇప్పుడు ఉన్నదే? లేదు. అంటే పూర్తిగా నిరాశజనకంగా ఉండడం కరెక్ట్ కాదు. కొన్ని రంగాల్లో ఖచ్చితంగా చాలా మెరుగుపడింది. ఎప్పుడైతే లైసెన్స్ పర్మిట్ రాజ్యం స్థానాల్లో కొంతమేరకైనా కాంపిటీషన్, చాయిస్, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ వచ్చిందో చాలా రంగాల్లో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయినాయి. అదివరకు సిమెంట్ కావాలంటే పర్మిట్ కావాలా, వాటికి లంచం ఇవ్వాలా, పడిగాపులు కావాలా, కొరతలు ఉండేవి. స్టీల్ కావాలంటే ఎట్లా ఉండేది, పంచదార కావాలంటే ఉండేది, కెరోసిన్ కోసం ఇలా రకాలు ఉండేది. ఆ మేరకు కొంత బాగుపడేది. పరిపాలన బాగుపడడం వల్ల కాదు, పద్ధతులు మార్చడం వల్ల. రెండోది, డిజిటల్ టెక్నాలజీ రావటం చేత ఈ సంక్షేమ పథకాల విషయంలో ఉదాహరణకి అదివరకు అసలు ఎవరికి ఇస్తారు, అర్హులైన వారి పేరు చేర్చారా లేదా అర్జీదారులు, వాళ్ళకి సకాలంలో సరిగ్గా అందుతుందా లేదా, అది కూడా దరిద్రంగా నూళ్ళు రాసుకోండేది. ఇప్పుడు ఆ డిజిటల్ టెక్నాలజీ వల్ల పూర్తిగా కాకపోయినా 190% అది బాగుపడింది. ఈ రెండు విషయాల్లో డెఫినెట్గా పరిపాలన కానీ లేకపోతే ప్రజలకు అందించే సేవలు కానీ మెరుగుపడ్డాయి. మిగతావి ప్రభుత్వోద్యోగి కనుక ప్రమేయం ఉండి స్వంత బుద్ధితో నిర్ణయం తీసుకునే అవకాశం, డిస్క్రిప్షన్ అని చెప్పంటాం, అవకాశం ఉంటే గతం కంటే ఇంకా చెడింది కానీ బాగుపడలేదు. అంటే ఇప్పుడు బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటీషియన్స్ అంటే వాళ్ళ పాలకులు కదా బ్యూరోక్రాట్స్, అదే దాని యొక్క స్థాయి పడిపోయిందనాలా, కొత్త కల్చర్ వచ్చిందనాలా? మీరు కథల్లో బ్యూరోక్రాట్గా చేశారు, ఒక పొలిటీషియన్గా కూడా మారారు, ఎమ్మెల్యే అయ్యారు, ఒక పార్టీని స్థాపించారు. ఆ రెండింటిని అటు ఇటు రెండు మీరు చూశారు. మళ్ళీ మూడో కనుత కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ కేసులు, గొడవలు, ఫైల్ సంతకాలు, దాని వాళ్ళు ఎక్కడ రిటైర్ అయినా కానీ వెంటాడటము, ఇంత జరుగుతుంది కదా. ఇంత జరుగుతున్న మధ్యలో బ్యూరోక్రాట్ వర్సెస్ పాలకుల మధ్య ఎలా ఉందంటారు వాతావరణము? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? మన సమాజంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి త్యాగధనులు ఆ తరం పోయాక కాలక్రమేణా సమాజంలో రాజకీయం అంటే విరక్తి, కసి, కోపం, ద్వేషం చోటు చేసుకున్నాయి. అందువల్ల రాజకీయాన్ని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పత్రికల్లో కావచ్చు, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, సరే బయట మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్ దగ్గర నుంచి మన చర్చల్లో కావచ్చు. కానీ నిజాయితీగా ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, నిష్పాక్షికంగా ఆలోచిస్తే, తార్కికంగా ఆలోచిస్తే రాజకీయంలో చాలా లోపాలు ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే రాజకీయంలో లోపాలను బాగా ఎండగట్టి పరిష్కారం కోసం కృషి చేసిన వాళ్ళు నేను ఒక గత 30 ఏళ్లలో ఈ దేశం నా అంత గట్టిగా విమర్శించడానికి ఎవరు లేరు. కానీ ముగ్గురిని తీసుకున్నట్టయితే మీరు పరిపాలనలో ఉన్నవాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు, మంత్రులు కావచ్చు, ఎన్నికైన చట్టసభ సభ్యులు కావచ్చు, అధికార యంత్రాంగంలో ఉన్నవాళ్ళు, బ్యూరోక్రసీ అంటాం, న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ఈ మూడు కదా ప్రధానమైనటువంటి. సామాన్య దృష్టిలో మనకి రాజకీయంలో ఉన్నవాళ్ళు పరమ దరిద్రులు, న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు పరమ ఉత్తములు. నేనంటాను కరెక్ట్గా దీనికి వ్యతిరేకం అంటాను, రివర్స్. ఎందుకంటే రాజకీయంలో ఉన్నవారు ఎన్ని తప్పులు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఓట్లు కొంటున్నారు, మరి ఎన్నో విషయాలు జోక్యం చేసుకోవాలనే విషయాలు జోక్యాలు చేసుకుంటున్నారు, ఇది వాస్తవం. కానీ అదే సమయంలో రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రజల బాధలకు గొంతునిస్తున్నారు. సామాన్య ప్రజల్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఇంత గందరగోళంగా ఉన్న సమాజంలో అందరినీ జనజీవన స్రవంతిలో తీసుకొస్తున్నారు. సంక్షేమ విషయం తీసుకొని మీరు అణగారిన వర్గాలకు న్యాయం జరగని విషయం తీసుకొని భారతదేశంలో ఉన్నంత ఉదారంగా, ఏకగ్రీవంగా పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలని చెప్పిన ప్రయత్నం కోసం ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలకు తావు లేకుండా చట్టాల నిర్మాణంలో కానీ సంకల్పంలో కానీ చూపెడుతున్నారు. రిజర్వేషన్లు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో చేస్తూ ఉన్నాయి. సరే దానిలో మార్పులు చేర్పులు కావాలి, దానిలో తీసేద్దాం. ఇంకే దేశంలో కూడా ఇంత సులభంగా జరగదు. మహిళలకు గర్భస్రావ హక్కు తీసుకోండి, ఈవేళ కూడా అమెరికాలో తనుకుంటున్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి పెద్ద గందరగోళం అంతాను. 1971లో ఈ దేశంలో ఏకగ్రీవంగా చట్టం చేశాం, తమ శరీరం మీద మహిళ హక్కు ఉండాలని చెప్పని. కాబట్టి రాజకీయం అంతా కుళ్ళిపోయింది, రాజకీయం అంతా తప్పు, రాజకీయం అందే తప్పు, అందువల్ల దేశం నాశనం అని చెప్పన్నది ఏ రకంగా చూసినా కూడా అది సరైన వాదన కాదు. అంటే రాజకీయం అద్భుతంగా ఉందని కాదు, దానిలో భయంకర లోపాలు ఉన్నాయి.
రాజకీయ పార్టీల్లో నియంతృత్వం ఉన్నది, వ్యక్తుల స్వామ్యంగా మిగిలిపోయింది. ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పని కోటాను కోట్ల రూపాయలు జనానికి పంచిపెడుతున్నారు. తాయిలాలను ఎర్రజూపి అధికారంలోకి వస్తున్నారు కానీ భవిష్యత్తును మార్చే ప్రయత్నం చేయడం లేదు. మరి విశృంఖలంగా అవినీతి పెరిగిపోయింది. కులం మతం పేరుతో సమాజం విభజిస్తున్నారు ఓట్ల కోసం. ఇవన్నీ వాస్తవాలు. కానీ వీటి వెనకాల రాజకీయంలో ఉన్నవాడి బాధలు కూడా ఉన్నాయి. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల, రాజకీయ పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల రాజకీయ నాయకుడు ఎంతగా విలన్ అనుకుంటున్నామో అంతగా బాధితులు కూడా. విలనే కాదు, విక్టిమ్ కూడా. అంచేత తప్పులు జరుగుతున్నాయి కానీ తప్పులకు వెనకాల కొంత కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను తొలగించాలి. అధికారికి ఏం సమస్య ఉంది? రాజకీయంలో ఉన్నవాడికి కొన్ని తప్పులు చేయకపోతే మళ్ళీ ఎన్నికల్లో సాధ్యం కాదనే పరిస్థితి వచ్చింది. రాజకీయ జీవనం కావాలని కోరుకున్నట్టయితే మన దేశంలో అధికారికి, ఉద్యోగికి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కల్పించాం. ఒకసారి ప్రభుత్వంలోకి చేర్చుకున్నట్టయితే వాడిని తొలగించడం దాదాపు అసాధ్యం చేసి పారేశాం. ఎంత అవినీతి ఉంది, ఎంత అసమర్థత ఉన్నది, ఎంత సామాన్యుల్ని వేధించటం ఉన్నది, ఎంత కాలయాపన ఉన్నది. మరి దానికి కారణం ఏంటంటారు? అంటే దీనికి మూలం ఏంటంటారు సార్ ఈ పరిణామాలకి? చెప్తాను, వస్తాను. న్యాయమూర్తులు కనీసం ఒక అధికారి ఉద్యోగం సార్ నేను కనుక గట్టిగా నిజాయితీగా పనిచేస్తే సంక్లిష్ట మంజాలు పట్టిస్తారు, మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేస్తారు, మరి నాకు పుట్టగతులు ఉండవు, నన్నేం చేయమంటాను అడగచ్చు. ఉద్యోగం పోకపోయినా కూడా కొంత అభద్రత వాతావరణం ఉంటున్నది. న్యాయమూర్తికి ఏం సమస్య ఉంది అసలు? న్యాయమూర్తి దుర్భేద్యమైన మనిషి, అతీతమైన వ్యక్తి కదా యాక్చువల్గా. న్యాయమూర్తిని ఏ రాజకీయమో ఏ పరిపాలన యంత్రాంగం ఆపలేదు, బదిలీ చేయలేదు, పదవి తీయలేదు. మరి న్యాయ వ్యవస్థ అంత అద్భుతంగా చేస్తుందా? రవిశాస్త్రి గారు రుక్కులు అన్న సంకలనంలో ఒక కథలో ఒక పేజీలు రాస్తాడు ఆయన. కోర్టులు ఎక్కితే కోర్టులో ఏం జరుగుతుందని చెప్పనేది, న్యాయస్థానం ఏం జరుగుతుందని చెప్పనేది ఆయన గుంట్లో ఆవేదనతో ఒక న్యాయవాదిగా ఆయన వెలిపించాడు. అందరికీ తెలుస్తుంది వాస్తవం అని చెప్పని. అంచేత ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం పరిష్కారం కాదు. వ్యవస్థీకృత సంస్థ, ఉదాహరణకు మీరు పరిపాలన యంత్రాంగంలో ఏమిటితో పొరపట్టన్నారు, ఉన్నత స్థాయి యంత్రాంగం గురించి మాట్లాడతాను నేను ఒక క్షణం. ఐఏఎస్లో చేరినప్పుడు అద్భుతమైన వాళ్ళు చేరుతున్నారు. బ్రహ్మాండమైన పోటీ ఉంది. 1000 పదవులకి ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. మెరిట్ బహుశా ఐఏఎస్ అయితే 10,000 పదవులకు ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. 10,000 మంది పోటీ పెడితే ఒక్కళ్ళే ఐఏఎస్కి వస్తారు. ఉన్న వాళ్ళల్లో సమర్థులే వస్తున్నారు. పరీక్ష ఇంకా బాగు చేయొచ్చు, ఇంకా మంచి ప్రమాణాలు తీసుకురావచ్చు, కానీ ఉన్నంతలో అది బాగానే జరుగుతుంది. కానీ ఏమవుతుంది, 3 పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. ఒకటి, జర్నలిస్ట్ సర్వీస్ అయిపోయింది. అంటే మీకు ఏది కూడా ఆ విషయంలో నైపుణ్యం లేకుండా, ఏమీ తెలియకుండా హెల్త్ సెక్రటరీ కావచ్చు, మన్నాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు, 3వ డిఫెన్స్ సెక్రటరీ కావచ్చు, 4వ ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు. వృత్తి నైపుణ్యం లేకుండా, దానిలో మీకు ప్రత్యేకంగా పాఠం లేకుండా మీరు ప్రజలకు ఏం సేవ చేయగలుగుతారు? రెండోది, మీరు పని చేసినా చేయకున్నా, సమర్థులైనా కాకపోయినా, చాలా సందర్భాలు అవినీతికి పాల్పడ్డా లేకున్నా జీవన పర్యంతం భద్రత ఉన్నది. ఒకసారి చేరాక 35 ఏళ్ల పాటు మిమ్మల్ని తీసేవాడు ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రమోషన్లు వచ్చేస్తాయి. 10 మంది డీజీపీలు కానీ 10 మంది చీఫ్ సెక్రటరీ ర్యాంకులోనూ రిటైర్ అవుతారు. ఎలాంటి వాడైనా పర్లేదు. మూడోది, ప్రతి కీలకమైన పదవి కూడా మీ సొంతం, మీకు ఉత్తాధిపత్యం, ఇంకెవరికీ అవకాశం లేదు. మాస్టర్మ గారు ఉన్నారు, మరొక ఆయన వెంకటేశ్వరరావు ఉన్నారు, మరొక ఆయన మోయినుద్దీన్ ఉన్నాడు. సమర్థుడు, నిజాయితీపరుడు, సమాజంలో మంచి పేరున్నవాడు, నిష్ణాతులైనవాడు, నిష్కలంకమైనవాడు. అలాంటి వాడిని పెట్టుకుందామంటే అవకాశం లేదు. వీళ్ళకి మాత్రమే ఆ పదవులు సొంతం. మీరు ఏ సంస్థలోనే సరే, మీ సంస్థలోనే ఈ 3 చెప్పండి. ఏం తెలియకపోయినా కూడా అన్ని పదవులు నువ్వు చేయొచ్చు. నువ్వు బాగా చేసినా చెప్పినా జీవన పర్యంతం నీకు ఉద్యోగం, ప్రమోషన్లు ఉంటాయి. ఈ పదవులు నీకే తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదని పెట్టండి మీరు. ఇవి అసలు ప్రైవేట్ వ్యవస్థలో, కార్పొరేట్ వ్యవస్థలో 3 రోజుల్లో మూతపడిపోతుంది. ఇంకా ప్రభుత్వం మూతపడలేదని చెప్పంటే ఇంకా కొంతమంది సమర్థులు, మంచి వాళ్ళు, నిజాయితీ పనులు ఉన్నారు. నేను చేసే విమర్శ వ్యక్తులను గురించి కాదు. ఇదే వ్యవస్థలో అద్భుతమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వివిధ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు జాతీయ స్థాయిలోని క్యాబినెట్ సెక్రటరీ సోమనాథన్ చాలా సమర్థుడు, నిజాయితీపరుడు. అంటే పర్సెంటేజ్ తగ్గుతుంది కదా సార్, ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి వ్యక్తులను గురించి కాదు ఇది సమస్య, ఒక వ్యవస్థగా. అలాగే కింది స్థాయిలో ఉద్యోగాలు అనుకోండి, జీతభత్యాలు బ్రహ్మాండంగా పెంచేసాం. పనిచేసిన వాడికి ఆదరణ, గౌరవం లేదు. పని చేయకపోయినా గుర్రాన్ని, గాడిదని ఒకటే చేసాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరమే లేదు అసలు. సిటిజన్స్ చార్టర్ లాంటివి పేరుకి పెట్టినా కూడా దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు, పైపైన తప్ప. అంచేత
పెద్దానికి వ్యవస్థీకృతమైన కారణాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. మనం తిట్టిపోయడం కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. జ్యుడిషియరీ ఎందుకు మీరు ఇంత రివర్స్ అన్నారు కదా సార్, ఏంటి ఎందుకన్నారు అలా? పూర్తి రక్షణ ఇచ్చి రాజ్యాంగం ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మీకు అభద్రతా భావం కలిగించే అవకాశం లేకుండా చేసి, బదిలీలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసినప్పుడు అప్పుడు కూడా మీరు పదవులకు న్యాయం చేయలేకపోతున్నారంటే వ్యవస్థీకృత లోపం అన్ని చోట్ల ఉందని అర్థమవుతుంది. అది కేవలం రాజకీయానికి పరిమితం కాదు, అధికార యంత్రాంగానికి పరిమితం కాదు. అంచేత మనం చిత్తశుద్ధితో వ్యవస్థీకృతంగా ఏ మార్పులు కావాలని ఆలోచించాలి తప్ప ప్రతి కూడా వ్యక్తుల మీద పెట్టుకున్నట్టయితే, వ్యక్తుల గొప్పతనమే ఆధారపడినట్టయితే అది ఎప్పుడూ వ్యవస్థలో మంచి ఫలితాలు ఇవ్వదు. మంచి వాళ్ళు వచ్చేట్టు అలా చేయాలి, మంచి పని జరిగేటట్లా చేయాలని ఆలోచించారు. కానీ అత్యుత్తములైన వాళ్ళు మహాత్ములు వచ్చి సేవ చేస్తే అద్భుతంగా ఉంటుందంటే అసలు గొడవ ఎందుకు? 5,000 మందికి దేశాన్ని ప్రేమించే మహాత్మా గాంధీలు ఎమ్మెల్యేలు అయితే దేశం అంతా బాగుపడిపోను. 5,000 మంది ఐఏఎస్ అధికారులు దేశాన్ని ప్రేమించి మహాత్మా గాంధీలు వచ్చే దేశం అంతా బాగుపడిపోను. అలా దొరుకుతుంది అక్కడ. అంటే జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పులు రావాలంటారా? అంటే ఎలా ఏం జరగాలంటారు? న్యాయ వ్యవస్థలో మార్పులు కావాలి, పరిపాలన యంత్రాంగంలో మార్పులు కావాలి, రాజకీయంలో మార్పులు కావాలి. సాధ్యమేవి 100% సాధ్యం. సంకల్పం ఎందుకు సాధ్యం కాదు? అవసరమైతే. అంటే సంకల్పం ఎవరికి ఉండాలని? కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయించవచ్చు, కొన్ని విషయాలు జాతీయ స్థాయిలో దేశంలో ప్రభుత్వం రాజకీయ వ్యవస్థ కలిసి కూర్చోవాలి. ఉదాహరణకి మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో, తమిళనాడులో మన అందరికీ తెలుసు కదా, అసెంబ్లీ ఎలక్షన్ గట్టిగా పోటీ నిలబడాలంటే ప్రధాన పార్టీ తరఫున 30-40 కోట్లు ఖర్చు అవుతుంది తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓపెన్ సీక్రెట్. 30-40 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎవరు నెగ్గినా కూడా మంచి పరిపాలన వచ్చే సాధ్యమా? అవినీతి లేకుండా న్యాయం జరగడం సాధ్యమా? 40 కోట్లు ఖర్చు పెట్టే వాడికి మాత్రమే ప్రవేశం అంటే నిజంగా సమర్థులు దేశాన్ని ప్రేమించే వాడికి అవకాశం దొరుకుతుందా? దాంతో ఏమవుతుంది? ధనిక రాజ్యం ప్లూటోక్రసీ, దోపిడీ రాజ్యం క్లెప్టోక్రసీ, అనర్హుల రాజ్యం కెకిస్టోక్రసీ. ఇది సమాజంలో అంతా భాగమైపోయినాయి. ఇప్పుడు మనం అందులోనే ఉంటాం కదా ఇప్పుడు ఆల్మోస్ట్. ఖచ్చితంగా. కాబట్టి రాజకీయ పార్టీల తీరు మార్చాలి చట్టబద్ధంగా, ఎన్నికల వ్యవస్థని మార్చాలి, డబ్బులు అవసరం లేకుండా చేయాలి. జ్యుడిషియరీ అంటే ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారా, నిర్ణయాలు అంటారా, తీర్పులు అంటారా? చాలా ఉన్నాయి. ఉదాహరణకు రిక్రూట్మెంట్ తీసుకుందాము. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కావాలని చెప్పిన చాలా కాలం నుంచి రాజ్యాంగంలో పెట్టారు. రాజ్యాంగంలో ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్తో పెట్టడంతో పాటు పార్లమెంట్లో కనుక రాజ్యసభ తీర్మానించి, రాజ్యసభ రాష్ట్రాల విషయం కాబట్టి రాజ్యసభ కాకున్నది తీర్మానించినట్లయితే ఇంకా ఇతర ఆల్ ఇండియా సర్వీసులు ఏర్పాటు చేయవచ్చును ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్తో సహా అని ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చారు. అది వచ్చినట్టయితే ఏమవుతుంది? జ్యుడిషియరీలో ఈవేళ ఒక మంచి లాయర్కి కోట్ల రూపాయల సంపాదన, న్యాయమూర్తికి సంపాదన ఉండదు, ఉద్యోగంలో ఆ మజా ఉండదు, దేశం మీద ప్రేమతో చేయాలి. సమర్థనలు ఎప్పుడు ఆకర్షించగలం? మీరు డబ్బులు కోట్ల రూపాయలు ఇవ్వలేరు. ప్రభుత్వంలో ఏ ఉద్యోగానికి ప్రధానమంత్రికి ఇవ్వలేరు, కలెక్టర్కి ఇవ్వలేరు, న్యాయమూర్తికి ఇవ్వలేరు. ఉన్నంతలో గౌరవప్రదంగా చేయొచ్చు. కానీ మన దేశంలో మనం ఉన్న పరిస్థితులు అంటే ఆల్ ఇండియా సర్వీస్ అంటే బోడంత గ్లామర్ ఉన్నది. ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా ఎంతమంది ఎంత పోటీ పడుతున్నారు, ప్రాణాలు పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే సమర్థులు ఆ సర్వీస్ అంటే ఉన్న గౌరవం వల్ల, గ్లామర్ వల్ల ప్రభుత్వంలో ప్రవేశించే అవకాశం, న్యాయ వ్యవస్థలో ప్రవేశించే అవకాశం. కాబట్టి ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కావాలి. ఇన్నేళ్ల నుంచి నలుగుతోంది కానీ జరగట్లేదు. రెండోది, న్యాయ వ్యవస్థ పద్ధతులు, న్యాయాన్ని అందించే పద్ధతులు పరమ దారుణంగా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎక్కడ ఇన్ని అడ్జస్ట్మెంట్లు ఉండవు. కొన్ని కేసుల్లో 30 అడ్జస్ట్మెంట్లు, 50 అడ్జస్ట్మెంట్లు. అంటే దాటవేత ధోరణి అంటారా, అది కాలయాపన అంటారా? మరి అసలు కోర్టుకి వెళ్తే జీవితకాలంలో తీర్పు వస్తున్న నమ్మకం లేకపోతే ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఉదాహరణకి ప్రపంచంలో మరే దేశంలోనూ క్రిమినల్ కేసులు 2 రెట్లు ఉంటాం, సివిల్ కేసులు సగం ఉంటాం ఎక్కడ ఉండదు. భారతదేశంలో మాత్రమే. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పెరిగితే ఆర్థిక లావాదేవీలు, కాబట్టి సివిల్ దావాలు పెరగాలి. ఇప్పుడు కూడా మన దేశంలో సివిల్ దావాలు పెరగట్లా. క్రిమినల్ కేసులు మనకే పెద్ద, మన భయంకరంగా నేరస్తులు ఉన్న సమాజం కాదు, నేరాలు తక్కువ ఉన్న సమాజం. అయినా కూడా ప్రతి క్రిమినల్ కేసు రికార్డ్ అవుతుంది. కాబట్టి క్రిమినల్ కేసులు చాలా ఎక్కువ, సివిల్ కేసులు తక్కువ. అంటే ఏమిటి? ప్రజలు కోర్టులకు వెళ్ళడం మానేశారు. ఒక సామెత ఉన్నది మనకి, పొరపాటున సివిల్ కోర్టులో మీరు దావాలో భాగస్వామి అయినట్టయితే, మీ జీవితకాలంలో తీర్పు వచ్చినట్టయితే, మీ అదృష్టం కొద్ది, అదృష్టం వల్ల జీవితకాలంలో తీర్పు రావాలంటే, కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టు ముంగిట కూర్చొని నడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి వచ్చి బౌరమంటాడు. కాలయాపన, డబ్బులు ఖర్చు, ఇద్దరికి ఏడిపోయి తగ్గేది. ఇది వాస్తవం. ఈవేళ మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చినట్టయితే, ఏమంటే నాకేదో వివాదం ఉన్నది, ఆయన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వటం లేదు, కోర్టుకి వెళ్ళడానికి ఎందుకు అనవసరంగాను, డబ్బులన్నీ తగలేసుకుంటే టైం పోతుంది, మనశ్శాంతి ఉండదు. ఎవరితో పెద్ద మనుషులతో కూర్చొని 10 లక్షలు లేకపోతే 5 లక్షలు తీసుకో,
క్లోజ్ చేసి. ఆర్బిట్రేషన్ ఒక సిస్టమ్ మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు మన దేశంలో మాట్లాడడం విషయంలో మనం అంత అద్భుతం. ఏ రంగంలోనైనా సరే అబ్బో ఉన్నాయి దశాబ్దాల తరపున మాట్లాడుతాం. ఉదాహరణకి ఇది సందర్భం కాకపోయినా చెప్తాను. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం మనం. ఎస్ఈజెడ్ ఎప్పుడో వచ్చినాయి, 1970ల దశకంలో వచ్చినాయి. చైనా మన చూసి 1980ల దశకంలో 90ల దశకంలో మొదలెట్టింది. చైనా చరిత్రను మార్చేసింది, ప్రపంచాన్ని శాసిస్తోంది. మనం ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడుతున్నాం. కాబట్టి మాట్లాడడం చేస్తే పని జరిగినట్టు కాదు, అది అమలు కావాలి. ఒకచోట కాదు, దేశం అంతా అమలు కావాలి, సమర్థంగా అమలు కావాలి, వేగంగా అమలు కావాలి. మీరన్న వాతావరణంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాలకులు, అలాగే బ్యూరోక్రాట్స్, జ్యుడిషియరీ, ఈ 3 వ్యవస్థల్లో కెపాసిటీ అలాగే మెరిట్తో పాటు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ కదా. క్యారెక్టర్ ఎలాగో అవసరం శర్మ గారు, కానీ మీరు ఉపన్యాసాలు ఇస్తే క్యారెక్టర్ రాదు కదా. అది ఇప్పుడు మన జరుగుతున్న మన ఏంది, అందుకే కదా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన సమాజంలో అన్ని సమాజాలలాగానే అద్భుతమైన వాళ్ళు ఈవేళ ఉన్నారు. రాజకీయంలో ఉన్నారు, పరిపాలన యంత్రాంగంలో ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ఏ రకంగానూ కూడా ఉన్నత ప్రమాణాలు గల వాళ్ళు, అత్యున్నతమైనటువంటి శీలం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దాని అసలు మీకు అనుమానం అక్కర్లా. గుమస్తాల దగ్గర నుంచి ప్రధాన కార్యదర్శి దాకా, పంచాయతీ సభ్యుడి దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా, కింది స్థాయిలో ఉన్న మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే అద్భుతమైన వాళ్ళు ఎప్పుడు ప్రతి సమాజంలో కొంతమంది ఉంటారు, తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు ఏ సమాజంలోనే అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే సమర్థుడు నిజాయితీపరుడు కనుక మనం పోషించుకొని వాళ్ళని పెంచితే, అసమర్థుడు అవినీతిపరుడిని కనుక దించితే, శిక్ష పడితే మిగతా సమాజం మొత్తం మంచి మార్గాన్ని నడుస్తుంది. అంటే ఇక్కడ ప్రజలకు బాధ్యత లేదంటారా ఓటర్కి? మీరు నేను కూడా ప్రజలమే కదా. చెప్పండి, ఇవాళ పరిస్థితులు ఎంతకంటే అద్భుతంగా మీరు ఓటు ఏమేస్తారు నాకు చెప్పండి ఒకసారి. రావట్లేదు కదా క్యాండిడేటే ముందు ఎంపిక రావట్లేదు. చూసారా, ఒకదాని నుంచి ఒకటి వస్తుంది. అంటే కాబట్టి ఇప్పుడు ప్రజల తప్పు వల్ల దేశం ఎట్లా ఉంది అనటం కంటే పొరపాటు వాదన నేను కొంచెం పరిశోధన పదాలు వాడాలని కానీ వాడను. అంతకంటే పొరపాటు వాదన ఇంకొట్టలేదు. ఒకటి, అది వాస్తవం కాదు. ఈ దేశంలో ప్రజలు మాకు ప్రజాస్వామ్యం కావాలి అని చెప్పని ఘోషించాల, ఉద్యమాలు చేయాల. మహాత్మా గాంధీ మరొకరు వచ్చి ఇంక్విలాబ్ అంటే జిందాబాద్ అన్నారు, స్వతంత్రం అంటే కావాలి అన్నారు, నమ్మారు వారందరినీ. అంటే నాయకత్వం వాళ్ళు ఏం చెప్తే అది ఒప్పుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓకే అన్నారు. ప్రజాస్వామ్యం వద్దు గాంధీ గారిని రాజవుతానంటే ఓకేనే ఉండేవాళ్ళు. కాబట్టి ప్రతి ధర తప్పవుతుంది. వ్యవస్థ ఎవరైతే కోరారో, ఎవరు ప్రతిపాదించారో, ఎవరు ప్రజలను నొప్పించారో వాళ్ళ వ్యవస్థ పనిచేసే ఏర్పాట్లు చేసే బాధ్యత ఎవరిది? వ్యవస్థ నిర్మాణం చేసేవాళ్ళది. సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యము గోంగూర ఏమర్థమవుతుంది? ఆ ప్రజాస్వామ్యం నడిచేట్టుగా ఏర్పాటు చేయాల్సిన. ఉదాహరణకు స్థానిక ప్రభుత్వాలు, మీ ఊళ్ళో మీ కళ్ళెదురుగా మీకు అర్థమయ్యే రీతిలో పన్నుల డబ్బు ఖర్చు కాకపోతే, ఆ మనిషి ఓటేస్తే నాకేం జరిగిందో నాకు అర్థం కాకపోతే ఓటుకి ఏమైనా విలువ ఉంటుందా? ఓటుకి వెల ఉంటుంది. ఆ వెల ఉంది, వేళ డబ్బులు ఓటు అమ్ముడు పోతుంది. ఎందుకని? స్థానిక ప్రభుత్వాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ లేనంత కేంద్రీకరించిన ప్రజాస్వామ్యాన్ని మీరు పెట్టారు. కాబట్టి ప్రజలుగా అదే పెట్టింది, మీరు పెట్టారు. ఒకప్పుడు వికేంద్రీకరించిన ప్రజాస్వామ్యం కొన్ని రాష్ట్రాలు ఉండేది, మన రాష్ట్రంతో సహా. దాన్ని నాశనం చేసింది మీరు. ప్రజలు నాశనం చేశారా? ఎవరు నాశనం చేశారు? కాబట్టి ప్రజలకు అర్థం కాని వ్యవస్థను పెట్టడం మన తప్పు. ప్రజాస్వామ్యం సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రజలకు అర్థమయ్యే రీతిలో దాన్ని ఏర్పాటు చేసి ప్రజలు తొందరగా నేర్చుకుని ఏర్పాటు చేయకపోవడం నాయకత్వం బాధ్యత. రెండోది, వాదన కోసం అంగీకరిద్దాం, ప్రజలు పనికిరారు అందాం, నేను ఒప్పుకోను, తప్పది. వాదన కోసం అందాం. పరిష్కారం ఏంటి? వీళ్ళందరినీ బంగాళాఖాతంలో తీసి అమెరికా నుంచి ప్రజలను తీసుకొస్తారా మీరు? రక్త మార్పిడిలాగా ప్రజల మార్పిడి చేస్తారా? ఏం మాట్లాడుతున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడ ఈ ఉడ్డోరు మందా? కాబట్టి ప్రజలు తప్పు, ప్రజలు విలువలు పోయినాయి, ప్రజలు చెడిపోయారు. చాలామంది దురుద్దేశంతో అంటారు, పెద్ద ఆలోచన లేకుండా ఏదో నిస్ప్రయోగత అంటారు. కానీ ఇది ఆలోచనతో ఉన్న మాట కాదు, విద్యుత్తుతో కూడిన మాట కాదు, తర్కబద్ధమైన మాట కాదు, పరిష్కారం వైపుకి వెళ్ళే మాట కాదు, నిస్పృహ చూపెట్టే మాట. అంటే వ్యవస్థను నిర్మాణం చేసే వాళ్ళే వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో. ఖచ్చితంగా. మీరు బ్యూరోక్రాట్గా చేశారు, తర్వాత పార్టీ పెట్టారు, పొలిటీషియన్ అయ్యారు. పార్టీ పెడితే పొలిటీషియన్ కదా ఆటోమేటిక్గా అనాలి మిమ్మల్ని. అంటే మీరు ఎందుకు ఎందుకు అలా అనవసరం? పొలిటీషియన్ అంటే బూత్ మాట అయిపోయింది మనకి. నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం. కాబట్టి నిజంగా పొలిటికల్ లైఫ్లో ఉంటే నిజమైన రాజకీయం చేస్తే పవిత్రమైంది, గర్వపడాలి, సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు ఆ బ్యూరోక్రసీలో ఎక్కువ స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారా?
తృప్తిగా ఉన్నారా? మీరు పొలిటీషియన్ పాత్రలో ఉన్నారా? రెండు చూశారు కదా, ఎలా? అలా చూస్తే మీకు సబ్ ఇన్స్పెక్టర్ని మించిన ఉద్యోగం ఇంకోట్లేదు. ఎందుకంటే రోజు వస్తారు ప్రజలు, మీకు గనక మనసు నా న్యాయం చేయాలని కోరుకున్నట్టయితే, చిత్తశుద్ధి నిజాయితీ సామర్థ్యం ఉన్నట్టయితే అక్కడిక్కడ మంచి చోటు చేసేస్తారు. ఒక కింది స్థాయిలో తహసీల్దార్కి ఉన్న సౌలభ్యం ఎక్కడ ఉండదు. లేకపోతే డాక్టర్ ప్రాణాలను సేవ్ చేస్తే రక్షిస్తే ఉండే తృప్తి ఎక్కడ ఉండదు. అలా కాదు కదా. అందరూ డాక్టర్లు అవుతాము, అందరూ సబ్ ఇన్స్పెక్టర్లు అవుతాము, అందరం అక్కడ తహసీల్దారులు అవుతాము, నిజాయితీగా పనిచేస్తాము అనుకుంటే ఈ వ్యవస్థ నిర్మాణం ఎట్లాగా, విధానాల రూపకల్పన ఎట్లాగా, దేశం నడిచేది ఎట్లా. కాబట్టి మీరు బ్యూరోక్రాట్గానే హ్యాపీగా ఉన్నారంటారా? అదేని కాదు, అట్లయితే డాక్టర్కి ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. అంటే అది అవ్వలేదుగా మీ తర్వాత బ్యూరోక్రసీ నేను చెప్పేది అలా ఆలోచించకూడదు. నేను ఎప్పుడు అంచనా వేసేది ఏంటంటే, నాకున్నటువంటి సామర్థ్యము, నా సంకల్పము, నా కష్టము, దీంతో అతి ఎక్కువ మేలు ఎట్లా చేయవచ్చు. ఎక్కడ చేశారు మీరు? ఖచ్చితంగా మీరు ప్రజాజీవనంలో, రాజకీయంలో కానీ, లేకపోతే విధానాల రూపకల్పనలో కానీ, విధానాలని మీరు మార్చడంలో చేసే ప్రక్రియలో ఉన్న మార్పు మీరు పొరపాటును కూడా మిగతా స్థాయిలో చేయలేరు. కాకపోతే ఇది కనిపిస్తుంది. ఒక రోగికి మీరు సేవ చేసి నేను ఒకసారి ప్రాణం పోతున్న రోగికి వెంటనే నా వార్డు కూడా కాదు, నా పేషెంట్ కాదు. మామూలుగా మన సంప్రదాయం ఏంటంటే, నా వార్డు కాకపోతే, నా పేషెంట్ కాకపోతే ముట్టుకోం. ఒక నర్సు నేను మధ్యాహ్నం 2:30కి లంచ్కి వెళుతుండగా చాలా ఆందోళనతో వచ్చి, డాక్టర్ గారు పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పంటే కొంచెం ఒక క్షణం సందేహించాను. నా వార్డు కాదు, నేను సంస్కారం కాదు, ఇంకో పేషెంట్ని టచ్ చేయడం, కానీ ప్రాణం పోతుందంటే వదలలేకపోయాను. వెళ్ళి నా అదృష్టం కొద్దీ గ్యారంటీగా పోయే ప్రాణాలు కాపాడగలిగాను. అది హైపోగ్లైసెమిక్ కోమా, అది బ్లడ్లో గ్లూకోజ్ తగ్గిపోవడం జరుగుతుంది కోమా. అది సరిగ్గా డయాగ్నోస్ చేసి అప్పటికప్పుడు వెంటనే ఆయనకి హైపోటానిక్ గ్లూకోజ్ ఇవ్వగానే సినిమాల్లో చూసినట్టుగా చనిపోతున్నవాడు లేచి కూర్చున్నాడు. అక్కడంతా చుట్టూ వాళ్ళు చప్పట్లు కొట్టారు. మొత్తం అరగంట సేపు చూస్తున్నారు, పావు గంట సేపు ఎంత చూస్తున్నారు జరిగిందో. ఆ థ్రిల్లు ప్రపంచంలో ఇదేమో రాదు. కానీ బ్యూరోక్రాట్గా అటువంటి థ్రిల్ ఉందా మీకు? ఉంది కదా, ప్రకాశం జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రజలకి తెలియంది, రోజు థ్రిల్ అంది, లక్షలాది మంది కొన్ని సందర్భాల్లో కోట్లాది జీవితాన్ని ప్రభావితం చేసే పని వేరే జరుగుతుంది. ఉదాహరణకు ఒక చిన్నది, ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఈ దేశంలో సరిగ్గా ఆ వ్యాక్సిన్ సామాన్యులకు అందకపోవటం చేత ప్రతి ఏడాది 2-3 లక్షల మంది అంగవైకల్యంతో పుట్టేవారు. రుబెల్లా అనే వ్యాధి, జర్మన్ మీసిల్స్. తల్లి గర్భంలో పిండం ఉండగా ఆ వ్యాధి సోకినట్టయితే తల్లికి అంతా 2 రోజులు అంతా నార్మల్గా అయిపోతుంది, కానీ బిడ్డ అంగవైకల్యంతో పుట్టచ్చు. ఆ వ్యాధి టీకా ఉంది. ఆ టీకా అందరికీ అందాలని నేను 19 ఏళ్ల పాటు శ్రమ చేశాను. చివరికి జరిగింది. రెండో కంటికి తెలియదు. ఎంతమంది దానివల్ల లాభపడ్డారో, ఈ దేశంలో ఎంతమంది అంగవైకల్యం రాకుండా పోయిందో నాకు తెలుసు. కానీ ఒక వ్యక్తిని చూసారే, వ్యక్తి ప్రాణాలు కాపాడని తృప్తి నాకు ఉండదు. దానికించి ఎదగాలి మనం. ఈ దేశంలో పుట్టిన బిడ్డలకి ఆ కారణం వల్ల అంగవైకల్యం లేకుండా చేయడం అంటే, దానిలో భాగస్వామి అయితే ఆ తృప్తిని పొందాలని నేర్చుకోవాలి. అంటే డాక్టర్ నుంచి బ్యూరోక్రాట్ నుంచి పొలిటీషియన్, 3 రకాలుగా మీరు రూపాంతరం చెందారు. అంతేకాకుండా పౌర సమాజ నేతగా చాలా పనులు సాధించాం. చాలా లోక్సత్తా ఉద్యమం సాధించిన చాలా విజయాలు రాజకీయం వల్ల కాదు. ఉదాహరణకి పెట్రోల్ బంకుల్లో, తూనికల్లో మోసాన్ని అరికట్టడం వల్ల, లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్ల ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది మన వినియోగదారులకి. ఇప్పుడంతా పెట్రోల్ సంక్షోభంలో ఉన్న ప్రపంచం అంతా కూడా ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు. మీరు ఎన్ని జీవితాలు తపస్సు చేస్తే అంత డబ్బుని దేశానికి ఆదా చేయగలరు? కానీ కనిపించదు అది. అవును, కనిపించదు అది. సో అటు ఓవరాల్గా మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకుంటే ఏం చెప్తారు ఈ మూడిట్లో? మిమ్మల్ని మీరు లోపలికి వెళ్ళి చూసుకుంటే, పౌరసత్వాన్ని పూర్తిగా నమ్మిన మనిషి ఒక వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించి మార్పులు తేవడం కోసం సమాజాన్ని సమాయత్తం చేసి కొన్ని చిన్న చిన్న విషయాల్లో విజయాన్ని సాధించిన మనిషి, చాలా పెద్ద విషయాల్లో ఇంక విజయం రాలేదని ఆరాటపడుతున్న మనిషి. అంటే మీరు ఇంకా ఆ లీడర్షిప్ పట్ల మీరు ఇంకా అది ఇంపార్టెంట్ అంటారు, పొలిటికల్ లీడర్షిప్? ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు బ్యూరోక్రాటే పాలిటిషియన్ అని. మనం ఎంత తెలుగులో అనుకున్నా కూడా మనం గుర్తించాల్సింది ఏమిటంటే, తుది నిర్ణయం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉంది. ప్రజల ద్వారా అధికారాన్ని పొందినటువంటి ప్రతినిధుల చేతుల్లో, వారి నుంచి వచ్చిన ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. చాలామంది సినిమాల్లో, పత్రికల్లో కూడా ఏదో చాలా లోతు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, రాస్తారు. నేను ఐఏఎస్కి వచ్చాను, నేను గొప్పండి, నువ్వెవడివి, నేను ఇంత గొప్ప చదువుకున్నాను, నువ్వేం చదువుకున్నావు, నేను కావాలంటే ఎమ్మెల్యేనే మంత్రిని కాగలను, నువ్వు ఐఏఎస్ కాగలవా? ఇలాంటి డైలాగులు కూడా చూస్తుంటాం. ఇంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు.
ప్రజాస్వామ్యంలో అధికార పీఠానికి ఇచ్చేటువంటి విలువ ప్రజల మద్దతు వల్ల వస్తుంది కానీ మీ ప్రతిభ వల్ల కాదు. మీరేం మల్ల యుద్ధం చేసే పౌరులు కాదు. అక్కడ ఒకసారి ఒక సంస్థలో నేను పనిచేస్తున్నాను. ఆ సంస్థలో ఎన్నికైనటువంటి పాలకవర్గం లేకుండా రద్దు చేసి అధికారం అంతా నా చేతికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఎన్నికలు పెట్టండి అన్నాను. అధికారం అంతా మీ చేతుల్లో ఉంది కదా, ఎన్నికలు ఎందుకు మీకు? అధికారం అంతా మీ చేతుల్లో ఉంటే మీరు ఎన్నికలు కావాలని ఎవరిని ఎత్తి పెట్టుకుంటారని చెప్పిన్నాను. నేను ఏమండి, ఎందుకు నేను మీ ఆదేశాలు పాటిస్తున్నాను? మీకు నాకంటే తెలివితేటలు ఉన్నాయా? నాకంటే సమర్థంగా పనిచేయగలనా? లేకపోతే నాకంటే గట్టిగా నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధపడేవాడినా? కాదు. మీకు రాజకీయంలో ఉన్నప్పుడు కొన్ని తప్పదు. ఎందుకు అంటే ఎందుకు అన్నాడు. ప్రజలు మీకు మద్దతు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ప్రజాప్రతినిధి, ప్రజల ఓటుగా మీకు ఆ లెజిటిమసీ ఉన్నది. ఎందుకు మరి నా పాలక వర్గానికి ఆ లెజిటిమసీ లేకుండా చేస్తున్నారు మీరు అంటే? ఆయన ఏందే బట్టతలకి మోకాలు లంచేస్తున్నాడు అని చెప్పి ఎన్నికలు పెట్టేశాడు. ఆయన ఎన్నికలు పెట్టేశారు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా మీ ప్రజల తరపున ఉన్నారు అక్కడ, అంతే కదా మీ దాని సారాంశం. అక్కడ నేను అధికారిగా ఉన్నాను. అవును. అలా కాకుండా సభ్యులు ఎన్నుకున్నటువంటి పాలకవర్గం కావాలని నేను కోరుతున్నాను. అవును. అంతేగా నేనేమండి. సో పొలిటికల్ వాడు చెప్పిందంతా గుడ్డిగా తలవపటం కాదు. అవును. వాళ్ళని ఒప్పించే నేర్పరితనం కావాలి, చిత్తశుద్ధి కావాలి, మీకు విశ్వసనీయత కావాలి. కానీ వాళ్ళు లేకుండా రాజ్యం నేను చలాయిస్తానంటే చలాయించారు కదా చాలాసార్లు. ఎన్నోసార్లు కార్పొరేషన్లో అధికారులు చలాయిస్తారు, ఎన్నోసార్లు జిల్లాల్లో జిల్లా పరిషత్ లేకుండా అధికారులు చలాయిస్తారు. అద్భుతాలు చేశారా మీరేమన్నా? గొప్ప పనులు సాధించారా? ఈ దేశంలో గొప్ప ఎప్పుడు జరిగినా కూడా ఎక్కడో చోట ప్రజలు ఎన్నుకున్న నాయకత్వం ప్రజల్ని ఒప్పించి చేయడం వల్ల జరిగింది తప్ప అధికారుల వల్ల జరగల. సో దాన్ని మాకు ఒక సుప్రీంగానే చూడాలి మనం ఖచ్చితంగా. లేకపోతే ప్రజాస్వామ్యం అంటే మన నమ్మకం లేదనమాట. తర్వాత అలాగే మీలాగే కేజ్రీవాల్ ఉన్నాడు. అతను ఐఆర్ఎస్ బ్యూరోక్రాట్. అక్కడి నుంచి ఉద్యమాలు చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాడు, సీఎం అయ్యాడు, పిఎం కూడా అవ్వాలనుకున్నాడు, సీఎం వరకు అయ్యాడు సక్సెస్ఫుల్గా. తర్వాత అతను కేసుల్లో వెళ్ళాడు. రీసెంట్గా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మొత్తం దీన్ని ఎలా మనం చూడాలి సార్? మీరు ఎలా చూస్తారు? అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఇది మారాలని చెప్పి సహజంగా ప్రజల నుంచి ఆర్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సందర్భాన్ని బట్టి ఉద్యమాలుగా అవుతాయి. కొన్ని సందర్భాలు ఉద్యమాలు ఓటుగా మారచ్చు. ఢిల్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఓటుగా మారింది. ఢిల్లీ మిగతా నగరాల లాంటిది కాదు, మిగతా రాష్ట్రాల లాంటిది కాదు. చిత్తశుద్ధితో చాలామంది కలిశారు. ఢిల్లీలో చాలా మేధో సంపత్తి ఉన్నది. దేశంలో మేధస్సు ఉన్న వాళ్ళు చాలామంది ఢిల్లీ చేరడం వివిధ కారణాల వల్ల జరిగింది. కానీ సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కాకుండా ఏదో రకంగా టాక్టికల్గా ఎత్తుగడలు ఉపయోగించి ప్రజల మన్నన పొందడం మాత్రమే లక్ష్యంగా ఉన్నప్పుడు, వ్యవస్థల బలమేంటి బలహీనత ఏంటి ఎలా మార్చాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు పెద్దగా ఫలితాలు సాధించలేం. కొంతకాలం ప్రచారం ఉంటుంది, కొంతకాలం హడావుడి ఉంటుంది, అధికారం వస్తుంది, కానీ పరిష్కారంలో భాగం కావట్లేదు. ఉదాహరణకి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎన్నికలకు ముందు లేకపోతే రాజకీయ పార్టీగా అయ్యే ముందు రాజకీయంలోకి వెళితే చెప్పెట్టి కొట్టండి అన్నారు. మీకు గుర్తుందో లేదు? లోక్సత్తా నోటి నుంచి కానీ నా నోటి నుంచి కానీ పొరపాటును కూడా ఆ మాట ఏనాడు రాలా. అంటే ఆ వ్యవస్థను ఎప్పుడు మీరు అగౌరవంగా ఎప్పుడు నేను అన్నది రాజకీయం పవిత్ర వ్యాసంగం. అంటే మీ అవగాహనలో లోపం ఉన్నది. అదే సమయంలో ఆ మాటని చెప్పుతో ఒకటిని మళ్ళీ మార్చారు, తప్పులేదు. మార్చిన తర్వాత అసలు ఏమాత్రం కూడా మీకు పరిమితులు లేకుండా తిట్టడమే తిట్టడం. అందరూ ఘాటుని కట్టేసి బూతులు తిట్టడమే. ఎంతమంది ఈ దేశంలో సుప్రసిద్ధులైన నాయకులు ఆవేదన పడ్డారో నాకు తెలుసు. నేను పేర్లు చెప్పను. రాజకీయంలో మనం ఒక్కళ్ళమే నిజాయితీ పరులు, మన ఒక్కళ్ళే మంచివాళ్ళం, మన ఒక్కళ్ళకే ప్రజా సంక్షేమం అంటే ఉంది, మిగతా వాళ్ళంతా దొంగలు అన్నది మూర్ఖత్వము, అజ్ఞానము, అహంకారము. ఈ కేజ్రీవాల్ని ఎలా చూస్తారు సార్ ఈ ఉదంతాన్ని? అదే ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో మీ ద్వారా మంచి పని సాధించడం కంటే మీకు అడిగే అమితమి ప్రతి పోరైపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటు వస్తుంది చూడటం తప్పితే మీరు మన వల్ల సమాజంలో మంచి ఎలా జరుగుతుంది చెప్పిన ఆలోచన పోయింది. అసలు మూడోది, కాలక్రమేణా అధికారమే లక్ష్యమైనప్పుడు, దేశంలో మార్పు అనేది లక్ష్యం కానప్పుడు కొన్ని అపశృతులు దొరుకుతాయి. అన్నిటిని మించి ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యలో భాగమైపోయింది. ఏమిటది? ప్రజాస్వామ్యంలో మన దేశం లాంటి పేద దేశంలో కొంత సంక్షేమం అనివార్యం, అవసరం. కష్టంలో మనం ఆదుకోవాలి. కానీ సంక్షేమమే పరిపాలన అంటే భవిష్యత్తు అంధకారం. అభివృద్ధి ఒకటి ఉంది కదా.
మన పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని పెంచే హక్కు ఎవడు మనకి ఇవ్వాలి. మన పిల్లల భవిష్యత్తుని కాపాడే బాధ్యతను మనకి ఇచ్చారు. అంటే ఈ లిక్కర్ కేసు క్లియరెన్స్ అది పక్కన పెడతాం. అది నిజమో కాదో కోర్టులు తెలుస్తే నేను దానిలో వ్యాఖ్యానించాను. అవన్నీ లేవనుకున్నా కూడా ఏమైంది, ఎట్లా కొట్లా ఓటును పొందడమో ప్రజలు నాకట్టుకోవటమే లక్ష్యం తప్ప దీర్ఘకాలిక భవిష్యత్తు కాదన్న దృష్టితో అన్నీ తాయిలాలే, అంతా సంక్షేమమే పరిపాలన అని చెప్పి దాన్ని ఒక పెద్ద ఆటలాగా మార్చేశారు. దాంతో ఇతర ప్రధాన పార్టీలన్నీ కూడా దాన్ని పడిపోయినాయి. ఈ దేశంలో ఒక రకంగా పరిష్కారంలో భాగం కాకుండా పెద్ద సమస్యల భాగమైనారు. నాకు అది బాధ కలిగించింది. ఎందుకంటే వారికి నా మద్దతు ఇచ్చాను నేను బహిరంగంగా. అందుకు అడుగుతున్నాను సార్. కానీ అందుకనే ప్రజాస్వామ్యంలో కేవలం కోపంతోనో ఇతరుల మీద కసితోనో ద్వేషంతోనో చేస్తే కాదు, ప్రేమతో లోతైన అవగాహనతో ఆలోచనతో పరిష్కారంలో భాగం కావాలి. అంటే మీరు ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఏదో ఎందుకు అలా చేశారని చెప్పి కోర్టు కూడా ఆఫీసర్ని సిబిఐ వాళ్ళని తిట్టింది, వాళ్ళకి ముట్టగా వేసింది, చిట్టించింది. దానిలో వ్యాఖ్యానించి మన దేశంలో చట్టబద్ధ పాలన లేదని మనకు తెలుసు. 2G స్పెక్ట్రంలో అవినీతి జరిగిందని మనందరికీ తెలుసు. ఎంతమంది జైలు శిక్ష పడింది? చివరికి ఏమైందంటే ఈ దేశంలో ఒక పక్కనేమో బెయిల్ లేకుండా జైల్లో పెట్టడమే శిక్ష అని ఒక మార్గం వచ్చింది. రెండో పక్కన ప్రత్యర్థిని వీలుంటే బాధ పెట్టడం నా అధికారం. ఇక్కడ ఏం జరిగిందన్నది కోర్టులు తెలిస్తే దాంట్లోకి నేను వివరాల్లోకి వెళ్ళను. కానీ చట్టబద్ధ పాలన లేకపోవడం సమస్య. ఆ ఫిలాసఫీ తప్పిందంటారా అని అనుకున్నది? చెప్పాను కదా, ఇప్పుడు సమస్యలో భాగంగా అయితే పరిష్కారంలో భాగం కాకుండా ఖచ్చితంగా మనం కూడా తప్పటడుగు వేసినట్టే కదా. జనరల్గా మీరు బ్యూరోక్రాట్కి కలెక్టర్గా చేశారంటే మ్యాజిస్ట్రేట్ కదా కలెక్టర్ అంటే. సో మామూలుగా కేసు పెట్టిన తర్వాత జైల్లో వేస్తారు సార్, జైల్లో వేసిన తర్వాత కేసు పెడతారా? అసలు ఎలాగా దాన్ని ఎలా చూడాలి? అరెస్ట్ అనేది అరెస్ట్ వితౌట్ వారెంట్ కొన్ని అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. మిగతా సందర్భాల్లో కోర్టు వారెంట్ ఇస్తేనే అవుతుంది. మరి కోర్టులు ఎందుకు వారెంట్ ఇచ్చినాయి? పరిశీలన లేకుండా. చేత ఇందాక అనుకున్నాం న్యాయ వ్యవస్థ కూడా అవతాకులు ఉన్నాయని చెప్పని. కోర్టులు అన్నేళ్ళు అంతకాలం పాటు జైల్లో ఎందుకు పెట్టారు? మీరే కదా వారెంట్ ఇచ్చింది, ఇవ్వడం తప్పు కదా. ఇప్పుడు సిబిఐకి ఇచ్చేయటము, సిబిఐకి ఇచ్చేసేసి అది కాలయాపన నడుస్తుంటుంది, అంత అడావుడు ముందు చేస్తారు కదా. అందుకని ఇప్పుడు ఒక కేసు కూడా ప్రజలు చూస్తున్నారు కదా. ఒక కేసు ఒక సంస్థ కాదు, రూట్ అండ్ బ్రాంచ్. ఉదాహరణకి నేర పరిశోధన వ్యవస్థ, నేర న్యాయ వ్యవస్థ బాగుపడాలంటే 5 మార్పులు కావాలి. మొట్టమొదటిది నేర పరిశోధనని రాజకీయం నుంచి దూరం చేయాలి. స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి న్యాయ వ్యవస్థ అధీనంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టడానికి ప్రత్యేకమైన మోడల్ నమూనా ఒకటి. ఇప్పుడు వివరాలకు వెళ్ళే సమయం లేదు, ప్రపంచమంతా అలా జరుగుతుంది. రెండోది ప్రాసిక్యూషన్ని బలోపేతం చేయాలి. బలహీనమైన పేలవమైన ప్రాసిక్యూషన్ మన దేశంలో. ఎవరో అధికారంలో ఉన్నవాడికి మచ్చిక చేసుకున్న వాడిని బయట ప్రాసిక్యూటర్ పెట్టడం తప్పితే అసలు ప్రాసిక్యూషన్కి డిఫెన్స్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేరారోపణకి గురైన వాడు సమర్థమైన లాయర్ని పెట్టుకుని లక్షలు ఖర్చు పెడతాడు. కానీ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూటర్. ఎందుకంటే నేరం జరిగింది సమాజం మీద. అక్కడ బలహీనమైనది, పేలవమైనది, కొన్ని సందర్భాలు అవినీతిమయమైనది, అసమర్థమైనది. పొలిటికల్ కూడా ఉంది కదా అక్కడ. దాని సమన్వయం పొలిటికల్ లేదు. దాన్ని సమూలంగా మార్చాలి. దాన్ని కూడా మన న్యాయ వ్యవస్థ పరిధిలో తీసుకురావాలి. దానిలో వివరాలు ఉన్నాయి, ఊరికే లూజ్గా న్యాయ వ్యవస్థ పరిధి అంటున్నాను. 3 ఫారెన్సిక్స్ మీద ఎక్కువ ఆధారపడాలి. మన ఫారెన్సిక్స్ చాలా వీక్ ఈ దేశంలో. దేశం మొత్తంలో 2000 నేరాలకి మాత్రమే ఫారెన్సిక్ ఈ ఫింగర్ DNA అనాలిసిస్ కెపాసిటీ ఉంది మనకి ఇంత పెద్ద దేశంలో. చిన్న ఉదాహరణకి. 4వది ప్రొసీజర్స్, పద్ధతుల్ని సమూలంగా మార్చాలి. ఇందాక అనుకున్న ఏళ్ల తరబడి పడుతుంది చెప్పని. 5వది న్యాయమూర్తుల సమర్థుల్ని నియమించాలి, కెపాసిటీ పెంచాలి. వాళ్ళ సౌకర్యాలు పెంచడం కానీ, సంఖ్యను పెంచడం కానీ, వేగంగా రావాలంటారు. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ రావాలి. అది ఒకటి మార్గం, అది ఒకటే కాదు. కాబట్టి 5 సమూలంగా మార్చాలి. సో ఉన్నత న్యాయస్థానాల మార్పులు మళ్ళీ వేరే ఉన్నాయి. అంచేత ఇదేదో ఊరికి ఒక చిన్న మొక్కతనం ఇలాంటినే వచ్చేది కాదు, చాలా లోతైన అధ్యయనం కావాలి. పొలిటీషియన్లు అంటే ఎటువంటి పాలకులు, బ్యూరోక్రాట్స్ మధ్య బంధం పెరుగుతోందా తగ్గుతోందా? దీన్ని ఎలా చూస్తున్నారు సార్? సమన్వయం తగ్గుతోంది, కోడనే బంధం పెరుగుతోంది, లాలూచి పడే బంధం పెరుగుతోంది, సమాజాన్ని దోచుకోవట్లు ఇద్దరు కలిసిపోవటం పెరుగుతోంది. కానీ ఎక్కడైతే ప్రజలకు మంచి ఫలితాలు రావాలంటే సమన్వయం కావాలి. విధాన నిర్ణయించడంలో కానీ, అమలు చేయడంలో కానీ, అక్కడేమో అనవసరమైన వివాదాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఎవరిని తప్పుపడాలి ఈ 2 వ్యవస్థలు? నేను మొట్టమొదటి చెప్పాను కదా మీకు, ముగ్గురులో అందరికీ మనం చెప్తారుగా, తెల్ల పాపం తలా పెట్టుకుని చెప్పని అందరితో. కాకపోతే మనం అంటే రాజకీయాన్ని ఎక్కువ తిడుతున్నాం, అంత వాస్తవం కాదు. అన్ని చోట్ల వ్యవస్థీకృతమైన తీవ్రమైన లోపాలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం
మన సమాజంలో అంతర్భాగమైంది. అంచేత ఎవరో తప్పు దాన్ని మారిస్తే మారుతుందని చెప్పనేది ఊరికి ఒకళ్ళనొకరు తిట్టుకోవడం కోసం తప్ప పరిష్కారం కాదు. అంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది చాలా విలువైంది, గొప్పది కదా, ప్రతిష్టాత్మకమైనదిగా మనం మాట్లాడుకుంటాం, గొప్ప సర్వీస్గా. అదే కదా నెంబర్ 1 టాప్ సర్వీస్. దానికి మళ్ళీ పూర్వ వైభవం, ఒకప్పటి వాతావరణము, త్యాగలమా వస్తుందా, జరుగుతుందా? నాకు అది ఆ వైభవం ముఖ్యం కాదు. వైభవం అంటే సమాజానికి వీళ్ళ వల్ల ఫలితం, విశ్వాసం. సమాజానికి వీళ్ళ వల్ల ఫలితం కలిగేట్టుగా ఏర్పాటు చేయాలి. ఇందాక నేను 3 చెప్పాను. ఆ 3 మార్పులు తీసుకొచ్చి మనకి ప్రజలకు ఫలితాలను ఇవ్వడమే మౌలిక లక్ష్యంగా చేసినట్టయితే కొందరు వ్యక్తుల్లో, కొన్ని సర్వీసులో వాళ్ళ ప్రతిష్ట, లేకపోతే వాళ్ళకున్న హోదా, లేకపోతే వాళ్ళకున్న భద్రత కాకుండా ఖచ్చితంగా ఈ సమాజంలో ఇప్పటికి కూడా సమర్థులు ప్రభుత్వంలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు. వాళ్ళని సద్వినియోగం చేసిన అవకాశం ఉంది. కానీ ఈ తీరున ఉన్నట్టయితే ఒక 10-15 ఏళ్ళు పోయిన తర్వాత సర్వీసు చేరినప్పుడు బహుశా వెంటనే అంచనా వేయలేం. కొంతమంది కొద్ది కాలంలోనే కొంత చెడుదోవలు పడుతున్నారు అంటున్నారు, అతిశయోక్తి కావచ్చు. కానీ 10-12 ఏళ్ళు పోయిన తర్వాత 3 ప్రమాణాల రీత్యా సామర్థ్యము, చిత్తశుద్ధి, నిజాయితీ, ఈ 3 అవసరం ఒప్పుకుంటాం కదా. 3 ప్రమాణాల రీత్యా మీరు లెక్కేస్తే వేళ్ల మీద లెక్కట్టచ్చు మనకు వచ్చేవాడు. ఇప్పటికీ ఆ పరిస్థితికి వచ్చాక మనం ఆల్మోస్ట్ వచ్చాం. భవిష్యత్తు ఇలాగే ఉంటే ఇంకా గోయింగ్ టు ద డాక్స్ అంటే మనకి ఏమైందంటే మొదట్లో రాజకీయంలో ఉన్నవాళ్ళు ఏ తప్పు చేయరని నమ్మకం వాళ్ళకి. ఎందుకంటే స్వతంత్ర పోరాటము, గాంధీ గారి శిష్యులు త్యాగాలు చేశారు. ఆ నమ్మకం పోయాక మీకు గుర్తుండలేదు, పూర్వం అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో పెద్ద చర్చ జరిగితే దానికి వచ్చిన ఒక కాంట్రవర్సీ వస్తే ఐఏఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ పెడుతున్నాను కానీ అంతా సరిమడిపోయేది. ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లా. ఇప్పుడు న్యాయమూర్తిని అనుకుంటున్నారు. అది కూడా నమ్మకం పోతుంది క్రమక్రమంగా. సిట్ అంటున్నారు, సిట్కి కూడా వ్యాల్యూ. కాబట్టి ఇప్పుడు మన వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా, పిచ్చి పిచ్చిగా కాకుండా లోతైన ఆలోచనతో చేయాలి. లోక్సత్తా ప్రజాస్వామ్యపేటం చేస్తున్న పోరాటం అంతా కూడా ఏ మార్పులు ఎందుకు కావాలి, ఎలా సాధించాలి, అదే ప్రయత్నం అంతా. ఇప్పుడు యూత్ని ఇండియన్ సివిల్ సర్వీసెస్కి వస్తామంటే మీరు స్వాగతిస్తారా ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో? అంటే దేశంలో చాలా గ్లామర్ ఉంది, గిరాకీ ఉంది. నేను వాతావరణం బాగాలేదు కదా. నేను వద్దుమూరం అంటున్నాను. మీరు వెళ్ళబోకండి అయ్యా, 1000 మందికి ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వాడు కొమ్ములు వస్తున్నాయి, గొప్ప అని అనుకుంటాడు. వాడేం గొప్ప చేయట్లేదు, అందరూ చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు. కానీ సెలెక్ట్ కాని వాడు నిరాశపడుతున్నాడు, నా జీవితం అంతా వృధా అయిపోయింది ఏడుస్తున్నాడు. అది పద్ధతి కాదు. ఉద్యోగాల కల్పన ప్రభుత్వంలో కాదు జరిగేది, బయట జరుగుతుంది, మార్కెట్లో జరుగుతుంది. నిజంగా సమాజం అంటే ప్రేమ ఉండి, ఉమ్మడి సేవలు అందిద్దామన్న తపన ఉండి, దానికి కావాల్సినటువంటి నైపుణ్యం ఉన్నట్టయితే గట్టి ప్రయత్నం చేయండి ఒకటి. అంతేగాని జీవితపాలన పర్యంతం ప్రభుత్వంలో చేరటమే లక్ష్యం. అవుతుంది సినిమా చూశాను ఈ మధ్య, పాత సినిమా, నాకు చాలా సిగ్గేసింది. ప్రభుత్వంలో ఉద్యోగం రావటమే లక్ష్యం అట, సినిమా అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అంటే ఏం ప్రతిపాదన చేస్తున్నాం మనం? సమాజంలో మన అవసరాలన్నీ తెలియదు, సమాజంలో ఉత్పత్తి వల్ల అక్కడ కాదు ఉపాధి వచ్చేది. గవర్నమెంట్లో గుమస్తా వల్ల ఏం ఉపాధి వస్తుందండి? ఏం ఉద్యోగం, ప్రజలకు ఏమైనా సేవ అందించేది? ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే మన ఆలోచన వక్రం పట్టింది, ఒక ఫ్యూడల్ ఆలోచన ఇది. దాని నుంచి బయటపడాలి. సో మనలో మాటగా మీరు చెప్పాలి అనుకుంటే వ్యవస్థ నిర్మాణంలోనూ, ముఖ్యమైన 3 వ్యవస్థల్లోనూ మార్పు వచ్చినప్పుడే మన అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈలోగా మళ్ళీ చెప్తున్నాను, అత్యద్భుతమైన వాళ్ళు 3 రంగాల్లో ఉన్నారు. రాజకీయంలోనూ, పరిపాలనలోనూ, న్యాయ వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంతమంది ఈ వ్యవస్థలో ఉన్న భారాన్నంతా మోస్తున్నారు, ఉన్నంతలో కొద్దిగా ఫలితాలు సాధిస్తున్నారు. వాళ్ళు పెరగాలి, ఆ సంఖ్య పెరగాలి, వాళ్ళ సంఖ్య పెరగాలి, అలాంటి వాళ్ళకి ఆదరణ పెరగాలి, వాళ్ళని గౌరవించాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కొంచెం శిక్ష పడుతుందని భయం ఉండాలి. మూర్ఖుడిని, దుర్మార్గుడిని అందరం ఎక్కించి తర్వాత కన్నీళ్ళు గారిస్తే ఉపయోగమే ఉంది? అవును. మీరు ఈ సిబిఐలు ఇవి కూడా వ్యవస్థలో భాగమే కదా, ఇవి కూడా వ్యవస్థలే అన్ని చోట్ల. ఇప్పుడు సిబిఐలో మంచి ఏర్పాట్లు ఉన్నాయి, కానీ అమలు చేయట్లేదు సరిగ్గా. తర్వాత పొలిటికల్ లెక్కల ప్రకారం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే కేసులు పెట్టడం, తిప్పటం, ఆఫీసర్లు, ఇదంతా కదా మనం ప్రతి సీజన్కి మారుతోంది కదా. బడితో ఉన్నవాడిదే బర్రె అయిపోయింది, అది పోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.